ప్రశ్న: మెంతులు ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడతాయి? ఏ. షుగర్ లెవెల్స్ పెంచడం. బి. గ్యాస్ట్రిక్ ను తగ్గించడం. సి. బీపీని పెంచడం. డి. కొలెస్ట్రాల్ ను తగ్గించడం. సమాధానం బి. గ్యాస్ట్రిక్ తగ్గించడం. ప్రశ్న: సాంప్రదాయ వైద్యంలో విశ్రాంతిని ప్రోత్సహించడానికి మెంతులు ఏ విధంగా ఉపయోగం? ఏ. యాంటీ ఆక్సిడెంట్. బి. మత్తుమందుగా. సి. యాంటీ బాక్టీరియల్. డి. సమాధానం బి. మత్తుమందుగా. ప్రశ్న: మెంతులు వాడటం వల్ల ఈ క్రింది మరో ఆరోగ్య ప్రయోజనం ఏది? ఏ. మెరుగైన కంటి చూపు. బి. మెరుగైన జ్ఞాపక శక్తి. సి. జీర్ణశక్తికి సహాయం. డి. కండరాల ఉపశమనం. సమాధానం సి. జీర్ణశక్తికి సహాయం. ప్రశ్న: మెంతులు పోషక విలువలకు తోడ్పడే ప్రాథమిక పోషకం ఏది? ఏ. విటమిన్ సి. బి. ఐరన్. సి. కాల్షియం. డి. విటమిన్ కే. సమాధానం డి. విటమిన్ కే. ప్రశ్న: కొన్ని సందర్భాల్లో అధిక మెంతులు తీసుకోవడం వల్ల ఏ జీర్ణకోశ సమస్య ఏర్పడుతుంది? ఏ. మలబద్ధకం. బి. డయేరియా. సి. యాసిడ్ రిఫ్లక్స్. డి. పిత్తాశయ రాళ్ళు. సమాధానం సి. యాసిడ్ రిఫ్లక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రశ్న: బరువు తగ్గడానికి మెంతులు ఎలా దోహదపడతాయి? ఏ. ఆహారం తీసుకోటాన్ని పెంచడం. బి. దాహాన్ని అరికట్టడం. సి. జీవక్రియను నిలిపివేయడం. డి. ఆకలిని అణచివేయడం. సమాధానం డి. ఆకలిని అణచివేయడం. ప్రశ్న: అధిక మొత్తంలో మెంతులు తీసుకోవడం వల్ల ఏమి అవుతుంది? ఏ. బరువు పెరుగుట. బి. సోడియం నిలుపుదల. సి. అలెర్జీ ప్రతిచర్యలు. డి. విటమిన్ లోపం. సమాధానం సి. అలెర్జీ ప్రతిచర్యలు. ప్రశ్న: మెంతులు యొక్క ఏ లక్షణం బరువు తగ్గించే ఆహారాలకు అనుకూలమైనదిగా చేస్తుంది? ఏ. అధిక చక్కెర కంటెంట్. బి. తక్కువ ఫైబర్ కంటెంట్. సి. మూత్ర విసర్జన ప్రభావం. డి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు. సమాధానం డి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.